హాయ్ అండి. అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మా ప్రియమైన బంధువులు, స్నేహితులు, నా పార్ట్ 1 ఫాలో అయిన అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న పార్ట్ 2 వీడియో అండి. మా మధ్య గారి గృహప్రవేశం పార్ట్ 2 అయితే వచ్చేసిందండి మన వీడియో. అక్కడ యాజటి తీసింది నేను మీ కళ్ళ ముందు పెట్టేస్తాను. వారు ఏం చేశారో అవన్నీ క్లియర్గా ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మీరు చూస్తున్నారు కానీ అసలు లైక్ అయితే చేయట్లేదండి ఎవ్వరూ. అయితే ఇక్కడ ఆడబడుచు చేయాలంట, ఇలా ముగ్గులు అన్నీ చేయాలంట. మా ఆడబడుచు అయితే పొయ్యి మీద ముగ్గులు, గడపకి అవి పసుపు అన్నీ రాసి ముగ్గులు పెట్టారనమాట. ముందు చెప్పాను కదా వచ్చాము, ఇవన్నీ రెడీ చేయడానికి వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను అనమాట. ఇప్పుడు మనకి అసలైన పార్ట్ 1 ఎండింగ్ అయింది. ఆ తర్వాత కంటిన్యూ అనమాట. నేను ఫుల్ నిద్ర వచ్చానండి. పూజ నేను యాక్చువల్గా నిద్ర లేచి వచ్చేటప్పటికి పూజ అంతా అయిపోతుందేమో అనుకున్నాను. లాస్ట్ ఎండింగ్ అనమాట అండి. పూజ అయితే ఇంకా జరుగుతుంది. ఆల్మోస్ట్ 7:30 అవుతుందండి. మార్నింగ్ 7:30 అవుతుంది ఇప్పుడు టైము. ఇది ఇప్పుడు పైన అంతా మనము పార్ట్ 1లో రూమ్స్ అన్నీ చూసాం కదా, ఇది కింద రూమ్స్ అనమాట అండి. చాలా స్పేసియస్గా ఉన్నాయి, చాలా పెద్ద రూములు, డ్రెస్సింగ్ రూము, బాత్రూము చాలా బాగుందనమాట. ఇంకా బెడ్రూమ్లో ఏం కబోర్డ్స్ పెట్టుకోకుండా ఇలా డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేసుకుంటారు అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నాయండి డ్రెస్సింగ్ రూమ్స్ అయితే. ఈ సౌజీ వాళ్ళ అమ్మగారు అంటే మా తోటకాలు వాళ్ళ అమ్మగారు వీళ్ళతోనే ఉంటారనమాట. ఆవిడ అంటే మా పిన్ అవుతుంది కదండి, సౌజీ వాళ్ళ అమ్మగారు రూమ్ అనమాట అండి ఇది. ఆ రూమ్ ఎదుర్కొంటానే ఇలా వెట్ కిచెన్ అండి. చూడండి బాల్కనీలు కూడా ఉన్నాయి. ఇక్కడ అద్దాలు ఏవో పెడతారంట. మనం ఇంటీరియర్ కూడా చూద్దాము. మొత్తము హౌస్ పూర్తి అయిపోయిన తర్వాత ఇదేమో వెట్ కిచెన్ అనమాట అండి. ఇలాగ చూడండి, ఇక్కడ అయితే ఒక కబోర్డ్ ఉంది, అంటే కిటికీ అంటారు కదండి. ఇలా చూడండి రోడ్డు వ్యూ పాయింట్, ఇలా ఆ కిటికీలోంచి చూడడానికి ఎంత బాగుందో కదండి. ఇక్కడ కిచెన్ వెనకాల రూమ్ ఉందన్నమాట. ఇలా వంటకి సంబంధించిన సామానాలన్నీ సామాగ్రి అంతా ఇందులో పెట్టేసుకుంటే ఇలా వంటగది చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇది వెట్ కిచెన్ అండి. ఇక్కడ ఒక స్తంభంలా ఉంది, గమనించారా మీరు? అందులోంచి వైర్లు వస్తాయంట. ఇది ఐలాండ్ కిచెన్ అని కూడా అంటారంటండి. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, ఇక్కడ అంటే ఒక కిటికీ ఉందన్నమాట. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్న వాళ్ళతో మనం ఆ కబోర్డ్లోంచి మాట్లాడవచ్చు. మెట్లు ఎందుకు దిగుతారు ఇలాంటి దీనికి? అందరికీ కామన్గా ఒక లిఫ్ట్ కూడా ఉందండి. మనం ఆరోగ్యంగా ఉందాం, హెల్తీగా ఉందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా మెట్లు ఎక్కి దిగటానికి బాగున్నాయండి మెట్లు. లిఫ్ట్ కూడా ఉంది. వీళ్ళకి కామన్గా ఉండే లిఫ్ట్ కాకుండా ఇలాగ మెట్ల దగ్గర చూడండి, ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది అనమాట. కింద నుంచి పైకి వెళ్ళడానికి వీళ్ళు ఓన్గా వీళ్ళు లిఫ్ట్ పెట్టుకుంటున్నారు అనమాట, కామన్ లిఫ్ట్ కాకుండా. చాలా పెద్ద హాల్ ఉంది. ఇది చూడండి గెస్ట్ రూమ్ అనమాట అండి ఇది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూడండి ఫస్ట్ ఫ్రంట్ నుంచి చూసిన హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఎల్ షేప్ హాల్ అనమాట. ఇది పెద్దది. ఈ పక్కన ఒక హాలు, మళ్ళీ ఇటు సైడ్కి ఒక హాల్ అనమాట. చాలా పెద్ద స్పేసియస్గా ఉంది హాలు.
ఇది నాకు తెలిసి 3వ పూజ అనుకుంటానండి. ఫస్ట్ వాస్తు పూజ, ఫస్ట్ ఆవు దగ్గర పూజ చేశారు, నెక్స్ట్ వాస్తు పూజ చేశారు, నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం చేశారు. నేనైతే సత్యనారాయణ వ్రతం ఫుల్ పడుకున్నానండి. నెక్స్ట్ నేను నిద్ర లేచి వచ్చేటప్పటికి ఇది చండీ హోమం అంటండి చేస్తున్నారు. ఇంకైతే చండీ హోమం అయితే సంపూర్తిగా అన్ని పూజలు అయితే అయిపోయినాయండి. మేమైతే కరెక్ట్గా 8:30కి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి స్నానాలు చేసేసి బ్రష్ చేసేసుకొని స్నానాలు చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి రెడీ అయిపోయి మళ్ళీ న్యూ హౌస్కి అయితే వచ్చేస్తున్నామండి. అందరం రెడీ అయిపోయి ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేసాము. నాకైతే ఫుల్ నిద్ర ఉందేమో, నాకైతే నేను ఫ్రెష్గానే ఉన్నానండి. చూడండి, అందరూ అంటారు అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అంటారు కదా. నాకు ఎగ్జాక్ట్గా ఇది అదే అనిపించిందండి. మన బంధువులు, మన స్నేహితులు అందరూ హ్యాపీగా ఉంటే మనము వాళ్ళ సంతోషంలో కూడా మనము కూడా షేర్ చేసుకుంటాం కదండి. వాళ్ళ హ్యాపీనెస్లో కూడా మనం ఉంటాం అన్నమాట. అందుకని అందరూ బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి అంటారు అనుకున్నాను. ఏం పూజ ఇది? కమలవత్తులు సహస్ర చుట్టాలైతే 1 by 1 వస్తున్నారండి. మా తోటగాళ్ళు చుట్టాలన్నమాట అండి. వీళ్ళు కానూరులో ఉంటారంట వాళ్ళు. అత్తగారు కోడలు కూడా సూట్ చేశాను. ఏంటంటే ఈ పూజ చేస్తున్నారు? ఎందుకు ఇలా చేసుకుంటారు? ఆడవాళ్ళకి సంబంధించింది. మరి ఎన్ని పెట్టాలని కమలవత్తు నోము అంటున్నారు కదా, ఎందుకు చేసుకుంటారండి అసలు? ఇది బయటలు గట్ట ఉన్నప్పుడు కలిపేసినప్పుడు గట్ట అలాంటి పాపాల గట్ట ఉంటే పోవటానికి, పాపాల గట్ట పోవడానికి ఇలాంటి నోము నోసుకుంటారు. శుద్ధి చేసుకోవడానికా? సంరక్షణ అంటే కాదండి, మీరేమవుతారండి? మీరు ఈ గృహప్రవేశానికి ఎందుకు వచ్చారు? మీరు గృహప్రవేశానికి మా అన్నయ్య గారు అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడు అక్కడ. అందుకని మా మేనవాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి కలిపి కట్టుకున్నారని చెప్పండి. గృహప్రవేశం అవుతున్నారని ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. మీకు కూడా చాలా ఇష్టం అనుకో పూజలు అంటే కదండి. అవును, మంగళవారం ఏదో చేస్తారనుకుంటా. పూజ చేస్తాం. మీకు ఇష్టం అనుకుంటా అండి. నాకు ఆంజనేయ స్వామి అంటే మహా ఇష్టం. ఓకే, అదే అందుకని నేను ప్రతి మంగళవారం పూజ చేసుకుంటాను. ఇంకేమైనా చెప్దా మా యూట్యూబ్ ఛానల్కే మీరు? మీ యూట్యూబ్ ఛానల్ ఒకసారి కుమార్దే వచ్చా, మా ఊరి అందాలన్నీ మీకు చూపించి మా ఊరి యొక్క గొప్పదనం మీ ఛానల్ ద్వారా తెలియపరచాలని అనుకుంటున్నాను. ఓకే అండి, కుదిరినప్పుడు ఒకసారి తప్పకుండా మీ ఊరు వస్తామండి, విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. మా మామయ్య గారు అవుతారండి, కుమార్దేవ్ అనమాట అండి. మా మామయ్య గారికి ఒక బ్రదరు అనమాట అండి. నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాము. ఇంకా మా మామయ్య గారండి, గారు వాళ్ళ హస్బెండ్, మా మధ్య గారండి వాళ్ళ చుట్టాలు. మా మామయ్య గారు అందరూ చాలా సరదాగా ఉంటారు, నాకు చాలా సపోర్ట్ చేశారండి. నేను ఏమి అడిగిన వాళ్ళు నవ్వుకుంటూ సమాధానం చెప్పారనమాట. ఈ హౌస్ అంతా పూర్తయ్యాక నేను కంపల్సరీ షూట్ చేస్తానండి. మీరు మాత్రము నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాకు కూడా ఈ హౌస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత చాలా 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 అందంగా, చాలా అంటే ఏదో అంటారు కదా బృందావనం లాగా అంత స్పెషల్గా ఉంటుంది అనిపిస్తుంది. వీళ్ళంతా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఇలా చైనా వెళ్ళారనమాట. అక్కడ ఈ ఇంటీరియర్ కబోర్డ్స్, బెడ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ సెలక్షన్ కూడా బాగుంటుంది, చూద్దామండి. నెక్స్ట్ మనం కంపల్సరీ నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. మా తోటకాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. మా మధ్య గారు కూడా ఇంకా తీసుకోమని అని చెప్తారు, తీసుకొని అని అంటారు అనమాట. ఏమీ ఆటంకం ఏమి ఉండదు. వాళ్ళని అడిగి మొత్తము డీటెయిల్స్ అంతా వివరంగా మనము ఈ హౌస్ అంతా పూర్తి అయిపోయాక చూద్దాము. లాస్ట్ బ్లెస్సింగ్స్ కూడా అయిపోయినాయండి. పూజకి సంబంధించిందంతా మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. చుట్టాలు కూడా 1 by 1 వస్తున్నారు. ఇక్కడైతే ప్యాకింగ్ అండి. వచ్చిన చుట్టాలకి జాకెట్ ముక్క అది పెడతారు కదండి, అది ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు అందరూ ప్యాకింగ్ చేస్తున్నారు. నేను కూడా వీళ్ళకి హెల్ప్ చేశాను, హెల్ప్ చేశాను అనమాట. బెడ్రూమ్లోంచి ఇక్కడ అంతా గ్లాస్ వస్తుందంట. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత నాకు చూడాలని చాలా అదే ఎగ్జైట్మెంట్, ఆతృతగా ఉందన్నమాట అండి. మా 3 monthsలో పూర్తి అయిపోవచ్చు ఆల్మోస్ట్. ఆల్రెడీ అక్కడ సెట్టింగ్స్ రెడీగా ఉంటాయంట. అవి తెచ్చి గుమ్మాలు కబోర్డ్స్ అన్ని బిగించేయడమంట, సెట్ చేసేస్తారు. త్వరగానే అయిపోవచ్చు. భోజనాలు అయితే టైం అయిపోయిందండి. ఇక్కడ సత్యనారాయణ అది నోము కాడ చేసిన ప్రసాదము, పొంగలి, బొబ్బట్టు, స్ప్రింగ్ రోల్స్, మిరపకాయ బజ్జీ, పులిహోర, పనసకాయ బిర్యానీ, ఇలా ఆనియను, జీడిపప్పు, మామిడికాయ కర్రీ చాలా బాగా నచ్చిందండి. మామిడికాయ పప్పు, గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు, నెక్స్ట్ బెండకాయ ఫ్రై, కార్న్ ఫ్రై అంటండి. ఆ తర్వాత కొబ్బరి మామిడికాయ కూర కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మా తోటికోళ్ళు, మా రాణి అత్తయ్య గారు, సీతారత్నత్తి గారు అయితే గీత చదువుతున్నారు. మీరు గమనించారో లేదో మెట్ల దగ్గర హోల్స్ ఉన్నాయి కదండి, అవి సెన్సార్ అంట. మనం మెట్టు ఎక్కుతున్నప్పుడు వెలుగుతుందంట. మొత్తం సెట్ అయిన తర్వాత మనము కంపల్సరీ మనం ఒకసారి చూద్దామండి. మనం అందరమును మనము ఈ బొట్టు పెడుతుంది చూడండి, మా తోటకాలు తిన్న ఇంటీరియర్ సంబంధించిన డిజైన్స్ తిని చూసుకుంటుందంట. చూడండి ఇక్కడ హోల్స్ గమనించారా మెట్ల దగ్గర, అవి సెన్సార్ అన్నమాట. మనము మెట్లు ఎక్కినప్పుడు వెలుగుతాయంట. తిని చూడండి మా తోటకాలు గారు, వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి గీతిక నన్ను ఏమంటుందంటే చాలా ఆంటీ అని పిలుస్తుందండి ఈ గీతిక అయితే. చెప్పు మనము మన రాణి టాక్ ఛానల్లో చందన వంకవారి ఆడపడుచు చందన పెళ్ళి కూడా చూసాము. చూడని వారంటే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా గ్రాండ్గా జరిగిందండి చందన పెళ్ళి అయితే.
ఇక్కడ స్పెషల్ డిజర్ట్ అండి, ఆప్రికాట్ డిలైట్. మీరు తప్పకుండా టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుందండి. చుట్టాలందరికీ ఇలాగా రాత్రి తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారనమాట. లాస్ట్ ఎండింగ్ వర్షము ఏమీ రాకుండా ఫంక్షన్ అంతా గ్రాండ్గా, అంటే వాళ్ళు అనుకున్నట్టుగా సక్సెస్ అయిందని ఇలా వానకి ఇలా బూర్లు డబ్బులు కలిపి ఇలా పైకి వేస్తున్నారండి. అందరూ బూర్లు కావాల్సిన వాళ్ళు డబ్బులు అలా వేరుకుంటున్నారు. అలా 3 times వేసారండి ఇలా బూర్లు పైకి. లాస్ట్ వన్ అయితే డబ్బులు వేసారనమాట. ఇది ఏదో చాలా బాగుంది కదండి. ఇలా వాన రాకుండా ఫంక్షన్ అంతా బాగా జరిగిందని ఇలా వాన దేవుడి కంట ఇలా పైకి వేశారండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.